హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండమ్మా, మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుంటున్నాం కదా. అందులో ఈరోజు 3 ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఈజ్. ఇక్కడ 18కి ఫ్యాక్టర్స్ రాసి వాటి సమ్ చేయాలన్నమాట. ఇదొక ప్రాబ్లం. ఇంకొకటి చూడండి. 5 pieces of rope, each 19.56 meters long, has been cut from a 178.25 meters roll. What length of the rope remains on the roll? ఇక్కడ ఒక రోప్ నుంచి 5 పీసెస్ అనేవి కట్ చేశారు. టోటల్ వచ్చేసి 178.25 మీటర్స్ లాంగ్ ఉన్న దాంట్లో నుంచి ఒక్కొక్క పీసు 19.56 ఉండేటట్టు కట్ చేస్తే మనకి ఇంకా ఎంత మిగులుతుంది అని అడుగుతున్నారు. వాట్ లెంత్ ఆఫ్ రూప్ రిమైన్స్ ఆన్ ది రోల్, ఇంకా ఎంత మిగిలిపోతుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. A man gets 5 liters of milk for 240 rupees. How many liters of milk will he get for 816 rupees? 240 రూపీస్కి 5 లీటర్స్ మిల్క్ వస్తుంటే 816 రూపీస్కి ఎన్ని లీటర్స్ మిల్క్ అనేది మనం పర్చేస్ చేయగలము అని అడుగుతున్నారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి అమ్మా. అలాగే మనం అన్ని టాపిక్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు 18కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఫస్ట్ 18 వచ్చేసి 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 18 సార్ 18. నెక్స్ట్ 2 టేబుల్ 2 9s 3 6. ఓకేనా. ఇప్పుడు 1 2 3 6 9 అండ్ 18. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఇవి 18కి ఫ్యాక్టర్స్ అయితే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి ఎన్ని అని అడుగుతులేదు, ఏం అడుగుతున్నారు, వీటి సమ్ చేయాలి. సో 1 + 2 + 3 + 6 + 9 అండ్ +18. సో ఇక్కడ చూడండి, 18 + 2 20, 9 + 1 10, ఇంకేం మిగిలింది 3 + 6 9. ఎంత వచ్చింది 39. మనం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈజీ క్యాలిక్యులేషన్ ఎలా చేయగలం అనేది ఒకసారి చూసుకోండి. అప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ టైం. ఓకేనా, టైం మేనేజ్ చేసుకోవడం రావాలి కాబట్టి ఎలా అయితే ఈజీగా అయిపోతుంది అనేది చూసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ దగ్గర ఎక్కువ టైం పట్టకూడదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మన ఆన్సర్ ఏమవుతుంది 39. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అర్థమైంది కదా మీది. టోటల్ రోప్ లెంత్ ఎంత ఇచ్చారు, 178.25 మీటర్స్ ఇచ్చారు. ఒక రోల్కి ఒక తాడు చుట్టేసి ఉంటే అది మొత్తం వచ్చేసి 178.25 మీటర్స్ ఉంది దాని లెంత్ వచ్చేసి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ మనం 5 పీసెస్ అనేవి కట్ చేశారు. ఒక్కొక్క పీస్ వచ్చేసి 19.56. ఎన్ని పీసెస్ 5 పీసెస్. సో మల్టిప్లై చేయండి. 6 5s 33, 5 5s 25 + 3 28, 2 9 5s 45, 47, 4 1 5 + 4 9. సో 97.80. 5 పీసెస్ లెంత్ ఇది. మనకి ఇందులో నుంచి ఇది తీసేయాలి. ఇప్పుడు 97.80 మీటర్స్ లెంత్ అనేది తీసేసారనుకోండి, రిమైనింగ్ ఎంత ఉంది అనేది మనకు వచ్చేస్తుంది. సో 5 12 - 8 4, ఇక్కడ 7 ఉంటుంది, 0, ఇక్కడ 17 - 9 హౌ మచ్ 17 - 9 8. సో 80.45 మీటర్స్ ఇంకా మిగిలిపోతుంది అనమాట. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి, 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసి 19.56 మీటర్స్ అంట. 5 పీసెస్ అనేవి మనం కట్ చేసాం ఒక రోప్లో నుంచి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంత అయితే ఇంకా ఎంత మిగులుతుంది, వాట్ లెంత్ ఆఫ్ ది రోప్ రిమైన్స్ ఆన్ ది రోల్, తాడు బండకి ఇంకా ఎంత మిగులుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. ఏ మ్యాన్ గెట్స్ 5 liters ఆఫ్ మిల్క్ ఫర్ 240 రూపీస్. 240 రూపీస్కి 5 లీటర్స్ పర్చేస్ కొంటుంటే 816 రూపీస్కి ఎన్ని లీటర్స్ వస్తాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఇది ఎలా చేయాలి అంటే, ఇలా అడిగినప్పుడు ఇది ఇంటూ ఇది చేయాలి, బైలో 240 వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. 5లో 240 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. చూడండి, 4 5s 20, 4 0 అంటే 8, 48. ఈ రెండు కూడా మళ్ళీ మనకి 6లో క్యాన్సిల్ అవుతాయి. చూడండి,
8 6 48. ఇది చూడండి 1 6 6 అంటే ఇంకా 2 మిగిలిపోతుంది. 3 6 18 ఇంకా 3 మిగిలిపోతుంది. 6 6 36. ఈ రెండు కూడా నేను 6లో క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ చూడండి 8లో 136 అనేది డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 180 1 8 8 ఇంకా 5 ఉంటుంది 56. 7 8 56. సో 17 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది అర్థమైంది కదమ్మా. లేదు మీకు ఇలా అర్థం కావట్లేదు అనుకోండి, 240కి 5 లీటర్స్ వస్తున్నాయి అనుకోండి. సో 1 లీటర్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే మీరు ఏం చేయాలి, 240/5 చేయాలి. 240 రూపీస్కి 5 లీటర్స్ అనుకోండి. 1 లీటర్ కాస్ట్ ఎంత అవుతుంది ఇక చూడండి. ఇక్కడ ఎంత అవుతుంది, 4 5 20, 4 ఉంటుంది 8. సో ఒక్కొక్క లీటర్ వచ్చేసి 1 లీటర్ వచ్చేసి 48 రూపీస్ అయింది. ఇప్పుడు మనకి ఎన్ని లీటర్స్ కావాలి, 816 రూపీస్కి ఎన్ని లీటర్స్ కావాలని అడుగుతున్నారు. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, 816/48 చేయాలి. ఓకేనా, ఇలా చేసినా మీకు ఇది వస్తుంది. లేదు అంటే డైరెక్ట్గా ఇది ఇంటూ ఇది చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. బైలో 240 వేసుకోవాలి, అప్పుడు మీకు ఇక్కడ వచ్చేది వస్తుందన్నమాట. లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మీకు అదే వస్తుంది, క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది మనకి 17 అవుతుంది. ఈ 3 ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.